హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే లెవెల్ క్రాస్. మూవీలో మంచి ట్విస్ట్లు కూడా ఉంటాయి. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక పెద్ద ఎడారిలో ఉన్న ఒక చిన్న రైల్వే స్టేషన్ ని చూపిస్తారు. ఆ ఏరియా అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. 200 కిలోమీటర్ల వరకు ఎడారి మాత్రమే ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉన్న లెవెల్ క్రాస్ ని చూసుకుంటూ రఘు అనే ఒక వ్యక్తి అక్కడే జీవిస్తూ ఉంటాడు. ఈ రఘు డైలీ తన జీవితంలో ఎక్కడో చాలా దూరంగా ఉన్న నీళ్లు తెచ్చుకుని అన్నం వండుకొని తింటూ అక్కడే ఉంటూ అటు వచ్చే ట్రైన్స్ కి ఆ లెవెల్ క్రాసింగ్ దగ్గర జెండా ఊపుతూ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ రైల్వే క్రాస్ లెవెల్ దగ్గర ట్రైన్ లో వెళ్తున్న ఒక అమ్మాయి ట్రైన్ లో నుంచి దూకేస్తుంది. దాంతో రఘు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఆ అమ్మాయి గాయాలతో స్పృహ కోల్పోయి ఉంటుంది. రఘు వెంటనే శీతల దగ్గరికి వచ్చి స్పృహ కోల్పోయి ఉన్న శీతలాన్ని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి రూమ్ లో పడుకోబెట్టి శీతలాన్ని అనుభవించాలి అనుకుంటూ ఉంటాడు రఘు. సరిగ్గా అదే సమయంలో శీతల స్పృహలోకి వచ్చి రఘుని చూసి నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రఘు వెంటనే శీతలాన్ని చూసి మీరు ట్రైన్లో నుంచి ఇక్కడ దూకేశారు అని చెప్తాడు. అయితే శీతల మాత్రం రఘును చూసి లేదు, నేను ట్రైన్లో నుంచి దూకలేదు, ఎవరో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉండగా నేను వెళ్లి వాళ్ళని ఆపడానికి ట్రై చేశాను, అయితే వాళ్ళిద్దరూ నన్ను ట్రైన్లో నుంచి బయటికి తోసేశారు అని చెప్తుంది. ఆ మాటలు విన్న రఘు శీతలకి టీ చేసి ఇద్దామని కిచెన్ లోకి వెళ్తాడు. అప్పుడు శీతల రఘును చూసి నాకు టీ ఏమీ వద్దు, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆ వెళుతున్న ట్రైన్ లోనే నా హస్బెండ్ ఉన్నాడు, ఎలాగైనా సరే నేను ఆ ట్రైన్ ను పట్టుకుని వెళ్లి నా భర్తని కలవాలి అని అంటుంది. ఆ మాటలు విన్న రఘు మాత్రం ఇక్కడి నుంచి చాలా కిలోమీటర్ల దూరం వరకు అసలు ఏమీ ఉండదు, ఇక్కడంతా ఎడారే ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత రఘు తను పెంచుకుంటూ ఉండే ఒక గాడిదకి నీళ్లు పెట్టడానికి తన దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శీతల వెంటనే రఘు ఇంట్లో నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అలా శీతల వెళుతూ వెళుతూ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అయితే శీతల వెనకాలే రఘు పెంచుకుంటూ ఉండే ఆ గాడిద కూడా తననే ఫాలో అవుతూ వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత శీతల మళ్ళీ రఘు ఉన్న క్రాస్ లెవెల్ దగ్గర ఉన్న ఇంట్లోకే మళ్ళీ వచ్చి ఉంటుంది. రఘు వెంటనే శీతలాని చూసి నేను ముందే చెప్పా కదా, ఇక్కడి నుంచి చాలా కిలోమీటర్ల వరకు వేరే ఊరే లేదు, అంతా ఎడారే ఉంటుంది, నా మాట విని ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే పడుకుని రేపు ఉదయాన్నే లేచి వెళ్ళండి అంటూ వెంటనే శీతల దగ్గరికి గంజి తెచ్చి ఇచ్చి దాన్ని తాగమని చెప్తాడు. అయితే శీతల మాత్రం తన హస్బెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రఘు వెంటనే మళ్ళీ శీతలాని చూసి మీరేమీ బాధపడకండి, మీ హస్బెండ్ రేపు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాడు అని అంటాడు. శీతల వెంటనే రఘును చూసి నాకు నిజంగానే ఆకలి వేయడం లేదు అని అంటుంది. రఘు మాత్రం శీతలాని చూసి ఇలా చూడండి, ఇక్కడ ఇది తప్ప ఇంకేమీ దొరకదు, నా మాట విని ఇది తాగండి అని అంటాడు. అప్పుడు శీతల వెంటనే ఆ గంజిని తాగుతుంది. రఘు వెంటనే శీతలాని బెడ్ మీద పడుకోమని చెప్పి తను మాత్రం పరుపు కింద వేసుకుని ఆ తర్వాత డోర్ ని లాక్ చేయడానికి వెళుతూ ఉంటాడు. అప్పుడు శీతల వెంటనే రఘును చూసి నేను బయట పడుకుంటాను, మీరే లోపల పడుకోండి అని అంటుంది. రఘు మాత్రం వద్దు, ఈ సమయంలో బయట చాలా చల్లగా ఉంటుంది, ఒక పని చెయ్యండి, మీరే లోపల పడుకోండి, నేనే బయట పడుకుంటాను అని చెప్పి తను బయటికి వెళ్ళిపోతాడు. అలా లోపల ఒంటరిగా పడుకున్న శీతల ఇలా ఒక ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తితో ఇలా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అని ఆలోచిస్తూ అసలు నిద్రపోకుండా ఉంటుంది. మరోపక్క రఘు మాత్రం చలిని తట్టుకోవడం కోసం సిగరెట్ తాగుతూ తాను పెంచుకునే గాడితో మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం రఘు నిద్ర లేచి తన పనులన్నీ తను చేసుకుంటూ ఉంటాడు. కొంత సమయం తర్వాత శీతల లేచి బయటికి వస్తుంది. అప్పుడు రఘు శీతలకి టీ చేసి ఇచ్చి ఇక్కడ నేను చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటున్నాను, చాలా సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు అని అంటాడు. అలా రఘు శీతలతో మాట్లాడుతూ నేను నిన్న రాత్రి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఈ ఇంట్లో ఒక ఫోన్ బూత్ ఉంది, ఈ ఫోన్ కి అవుట్ గోయింగ్ లేదు, కేవలం ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి, ఈసారి ఎవరైనా ఆఫీసర్ ఫోన్ చేస్తే వాళ్ళకి నీ గురించి చెప్తాను, అప్పుడు నిన్ను కాపాడటం కోసం ఎవరైనా ఇక్కడికి వస్తారు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో రఘు ఇంట్లో ఉన్న ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో రఘు వెంటనే వెళ్లి ఆ ఫోన్ లో మాట్లాడుతూ
మాట్లాడుతూ వెంటనే శీతల గురించి చెప్పబోతూ ఉంటాడు. ఆ సమయంలో శీతల వెంటనే రఘు దగ్గరికి వచ్చి నా గురించి వాళ్ళకి చెప్పొద్దు అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తుంది. శీతల రఘుని చూసి నిజానికి నన్ను ఎవరో కూడా ట్రైన్ లో నుంచి తోసేయలేదు, నా హస్బెండ్ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నేను ట్రైన్ లో నుంచి దూకేశాను అని చెప్పి తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. ఈ శీతల హస్బెండ్ పేరు సించు. ఈ సించు చాలా రోజుల నుంచి డిప్రెషన్ లో ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఇతని మొదటి భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ కోసమే హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు. అక్కడ సించుకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరో కాదు, శీతలానే. అలా శీతల సించుకి బాగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అలా నెమ్మదిగా సించు కోలుకుంటూ ఆ తర్వాత శీతలతో లవ్ లో పడతాడు. అలా నెమ్మదిగా కోలుకున్న సించు వెంటనే శీతలకి ప్రపోజ్ చేస్తాడు. శీతల కూడా సించు ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుంది. వెంటనే ఇద్దరికి పెళ్లి కూడా జరుగుతుంది. అలా శీతల తన గురించి మొత్తం కూడా రఘుకి చెప్తుంది. ఆ మాటలు విన్న రఘు ఈ సించు మొదటి వైఫ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతే నువ్వెందుకు అతన్ని పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శీతల వెంటనే రఘును చూసి ఇదే ప్రశ్న నా తల్లిదండ్రులు కూడా అడిగారు, కానీ నేను ఆ సించుని బాగా లవ్ చేశాను, అందుకే పెళ్లి చేసుకున్నాను అని అక్కడి నుంచి మళ్ళీ తన గతాన్ని చెప్పడం కంటిన్యూ చేస్తుంది. శీతల హస్బెండ్ సించు డైలీ డ్రగ్స్ తీసుకుంటూ శీతలాని బాగా కొడుతూ ఉంటాడు. ఇదంతా కూడా ప్రెజెంట్ లో రఘు వింటూ ఉంటాడు. అలా తన గురించి చెప్పిన శీతల వెంటనే స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తుంది. రఘు శీతలాని చూసి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి, ఉన్న వాటర్ తోనే స్నానం చెయ్యి అని చెప్తాడు. అలా శీతల స్నానం చేస్తూ ఉండగా ఒక విండో ద్వారా శీతల షాడోని చూస్తాడు రఘు. ఆ వెంటనే శీతల రఘుతో టవల్ ఇవ్వమని అడుగుతుంది. రఘు వెంటనే శీతలకి ఒక టవల్ ఇచ్చి తను వేసుకోవడానికి రఘు బట్టల్నే ఇస్తాడు. కొంత సమయం తర్వాత శీతల రఘును చూసి రఘు ఫ్యామిలీ గురించి అడుగుతుంది. దాంతో రఘు వెంటనే శీతలాన్ని చూసి మా అమ్మా నాన్న చాలా కాలం క్రితమే చనిపోయారు, ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి కూడా దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న శీతల రఘును చూసి అసలు మీ డైలీ లైఫ్ ఏమిటి అని అడుగుతుంది. దాంతో రఘు వెంటనే శీతలాని చూసి ఈ క్రాస్ లెవెల్ మీద నుంచి డైలీ 3 ట్రైన్స్ వెళుతూ ఉంటాయి, వాటికి సిగ్నల్స్ ఇచ్చి ఆ తర్వాత నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను, ఆ దేవుడే నా లైఫ్ లోకి మిమ్మల్ని పంపించినట్లుగా ఉన్నాడు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శీతల మాత్రం చాలా లైట్ తీసుకుంటుంది. కొంత సమయం తర్వాత రఘు శీతలాని చూసి మీ భుజం మీద ఉన్న గాయం ఎలా జరిగింది అని అడుగుతాడు. దానికి శీతల వెంటనే రఘును చూసి నా భుజం మీద అయిన గాయం మీకెలా తెలిసింది అంటూ ఈ గాయాన్ని కూడా నా హస్బెండే చేశాడు అంటూ తన గతాన్ని మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు శీతల తన హస్బెండ్ సించు లేని సమయంలో సించు డైరీని చదువుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత సించు ఇంటికి వచ్చి శీతలని చూసి నా డైరీ మొత్తం చూసేసావా, నా గురించి మొత్తం తెలుసుకున్నావా అని అడుగుతాడు. నిజానికి సించు మొదటి భార్య తను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండదు, ఈ సించునే తన మొదటి భార్యని చంపేసి ఉంటాడు. ఇప్పుడు సించు డైరీని చదివి శీతల మొత్తం తెలుసుకుంది అని సించు వెంటనే శీతలాని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అలా తన గురించి చెప్తున్న శీతల వెంటనే రఘును చూసి నేను నా హస్బెండ్ సించు నుంచి తప్పించుకోవడం కోసమే ఆ ట్రైన్ లో నుంచి ఇక్కడ దూకేశాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న రఘు వెంటనే శీతలాని చూసి నేను మా అమ్మ నాన్న మాటలు వినకుండా ఇక్కడికి వచ్చి చాలా బాధలు అనుభవిస్తున్నాను, మీరు కూడా మీ పేరెంట్స్ మాటలు వినకుండా చాలా బాధలు పడుతున్నారు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో రఘు ఉన్న ఆ స్టేషన్ కి ఫోన్ రావడంతో ఆ ఫోన్ మాట్లాడి వచ్చి వెంటనే శీతలాని చూసి మీరు వచ్చాక నా లైఫ్ లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి అని, అదే సమయంలో ట్రైన్ రాబోతూ ఉండడంతో బయట సిగ్నల్ ఇవ్వడం కోసం పచ్చ జెండాని తీసుకుని బయటికి వెళ్తాడు. ఆ వెంటనే శీతల రఘు రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగా అప్పుడే తనకి ఒక పాత న్యూస్ పేపర్ కటింగ్స్ కనిపిస్తుంది. ఆ న్యూస్ పేపర్ కటింగ్ ని చూసిన శీతల చాలా షాక్ అవుతుంది. అక్కడే ఒక ఐడి కార్డు కూడా ఉండడంతో ఆ ఐడి కార్డ్ ని చూడగా ఆ ఐడి కార్డ్ లో రఘు ఫోటో కాకుండా మరొక వ్యక్తి ఫోటో ఉంటుంది. ఈ వ్యక్తి తన పేరుని రఘుగా మార్చుకుని ఇక్కడ జీవిస్తున్నట్లు ఉన్నాడు. నేను నా భర్త నుంచి తప్పించుకుని ఒక పెద్ద సైకో దగ్గర ఇరుక్కుని పోయాను అని శీతల ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో రఘు బయట క్రాస్ లెవెల్ దగ్గర తన పనిని పూర్తి చేసుకుని ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఆ శీతల దగ్గర ఉన్న ఐడి కార్డ్ ని చూసి అంటే నువ్వు నా గురించి మొత్తం తెలుసుకున్నావా అని అంటూ ఉంటాడు. శీతల వెంటనే ఒక కత్తి తీసుకుని నా దగ్గరికి రావద్దు అని రఘుని భయపెడుతూ ఉంటుంది. రఘు శీతలాని చూసి నువ్వు భయపడవద్దు, నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచాను అంటూ తన గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు.
ఉంటాడు. రఘు వాళ్ళ అమ్మ బ్రతికి ఉండగానే రఘు కోసం ఒక పెళ్లి సంబంధాన్ని చూస్తుంది. అక్కడికి వెళ్లి ఆ పెళ్లి చూపుల్లో రఘు ఆ అమ్మాయితో మాట్లాడుతూ, చిన్నప్పుడు నాకు ఒక లవర్ ఉండేది. ఆ అమ్మాయి ఒక ధనవంతుడి మీద ఆశపడి నన్ను వదిలేసి వెళ్లిపోయింది. నీకు ఎవరైనా లవర్ ఉంటే చెప్పు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి నవ్వుతూ నాకు ఎవరో లవర్స్ లేరు అని చెప్తుంది. ఆ తర్వాత రఘు అమ్మ చెప్పినట్లుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లైన వారం రోజుల లోపలే రఘు వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ సమయంలో రఘు భార్య పొలం పనులు చూసుకోవడం కోసము అని తన అత్త కొడుకుని తన ఇంటి దగ్గరికి పిలుస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రఘు భార్యకి ఒక బిడ్డ పుడుతుంది. అలా 2 సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కూడా తనకి పుడుతుంది. దాంతో రఘు నాకు ఇంకా పిల్లల అవసరం లేదు, నేను హాస్పిటల్ కి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటాను అని హాస్పిటల్ కి వెళ్లి టెస్టులు చేయించుకుంటాడు. అక్కడ ఉన్న డాక్టర్ రఘును చూసి, నీకు అసలు కుటుంబ నియంత్రణ ఆపరేషనే అవసరం లేదు, నీకు నిజానికి పిల్లలు పుట్టరు అని చెప్తాడు. ఆ మాటలు విన్న రఘు వెంటనే ఇంటికి తిరిగి రాగా ఆ సమయంలో తన వైఫ్ మరియు తన వైఫ్ అత్త కొడుకు ఒకే రూమ్ లో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటారు. అది చూసిన రఘు చాలా కోపంతో తన వైఫ్ ని, అలాగే తన వైఫ్ అత్త కొడుకుని, అలాగే తన వైఫ్ కి మరియు తన అత్త కొడుక్కి పుట్టిన 2 బిడ్డల్ని కూడా కిరాతకంగా చంపేస్తాడు రఘు. ఆ తర్వాత రఘు ఇక్కడ ఉంటే పోలీసులు పట్టుకునే ప్రాబ్లం ఉంది అని ఎక్కడైతే ప్రజెంట్ ఈ రఘు ఉంటున్నాడో ఆ స్టేషన్ దగ్గరికి వస్తాడు. అక్కడ కూడా సేమ్ రఘు అనే ఒక వ్యక్తి అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఆ రఘు దగ్గర ఈ రఘు కూడా కొన్ని రోజులు పని చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఈ స్టేషన్ మాస్టర్ రఘు చనిపోయాడు, అప్పటి నుంచి నేనే ఇక్కడ ఉంటూ పనులన్నీ చేసుకుంటున్నాను అని తనకు జరిగిందంతా కూడా రఘు సీతలాకి చెప్తాడు. అలా జరిగింది మొత్తం చెప్పిన రఘు వెంటనే సీతలాని చూసి, నా వైఫ్ నన్ను ఒక్కనే మోసం చేయలేదు, మా అమ్మను కూడా నా వైఫే చంపేసింది అని చెప్తాడు. మీరు గనక నా ప్లేస్ లో ఉంటే మీరు కూడా ఇదే చేసేవారు అని అంటాడు. ఆ మాటలు విన్న సీతల వెంటనే రఘుని ఓదార్చుతుంది. ఆ తర్వాత సీతల ఇంట్లో తాగడానికి నీళ్లు లేవు అని ఆ నీళ్లు తీసుకురావడం కోసం బయలుదేరుతుంది. రఘు మాత్రం సీతలాని చూసి, ఈ మంచినీళ్లు తీసుకురావడం కోసం 10 కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది, నువ్వు అంత దూరం వెళ్ళలేవు, నేను వెళ్లి తీసుకుని వస్తాను అని అంటాడు. అయితే సీతల మాత్రం వద్దు, నేనే వెళ్లి ఆ వాటర్ ని తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి వాటర్ తీసుకురావడం కోసం వెళుతుంది. కొంత సమయం తర్వాత రఘు ఇంటి దగ్గర ఉండగా తన ఇంటి దగ్గరికి ఆ సీతల హస్బెండ్ అయినటువంటి సించు వచ్చి, ఇక్కడికి ఎవరైనా అమ్మాయి వచ్చి ఉంటే తను ఎక్కడ ఉందో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అయితే రఘు మాత్రం ఆ సీతల హస్బెండ్ సించును చూసి, ఇక్కడికి ఎవరో రాలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు రఘు వెంటనే సీతలను చూసి, ఇప్పుడు నా వైఫ్ ని ఎక్కడని వెతకాలి, తనకు అసలే ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు తనని నేను ఎక్కడని వెతకాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రఘు షాక్ అయ్యి వెంటనే ఆ సించును చూసి, నీ వైఫ్ కి ట్రీట్మెంట్ జరుగుతుందా, అసలేం ట్రీట్మెంట్ జరుగుతుంది నీ వైఫ్ కి అని అడుగుతాడు. అప్పుడు సించు జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి సీతల ఇంతకు ముందు రఘుకి తన గతాన్ని చెప్పినప్పుడు సీతలానే డాక్టర్, తన హస్బెండే పేషెంట్ అని చెప్పి ఉంటుంది కదా, కానీ నిజానికి ఇక్కడ సించునే డాక్టర్ అయి ఉంటాడు, సీతలానే పేషెంట్ అయి ఉంటుంది. సించు సీతలాకి నయం చేసిన తర్వాత సీతలాని పెళ్లి చేసుకుంటాడు. అలా జరిగింది మొత్తం కూడా సించు రఘుకు చెప్పి, నిజానికి సీతల నేనే పేషెంట్ అన్నట్లుగా నాకు ఆల్రెడీ పెళ్ళయ్యి నేను నా వైఫ్ ని చంపాను అని ఊహించుకుంటూ ఉంటుంది, నేను అందుకే తనకి ట్రీట్మెంట్ చేయడం కోసం తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, ప్లీజ్ తను ఎక్కడ ఉందో చెప్పండి, ఒకవేళ తను మీ దగ్గర ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని అంటాడు. ఆ మాటలు విన్న రఘు అసలు ఇప్పుడు ఎవరి మాటలు నమ్మాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సించు రఘును చూసి, మీరేదో దాచిపెడుతున్నట్లుగా ఉన్నారు అని వెంటనే రఘు రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ సీతల బట్టలు కనిపిస్తాయి. దాంతో సించు వెంటనే రఘును పట్టుకుని, నా వైఫ్ ని ఎక్కడ దాచిపెట్టావు, తనని ఏం చేశావు అంటూ తనతో గొడవ పడుతూ ఉంటాడు. అప్పుడు రఘు వెంటనే ఒక ఇనప రాడ్ తీసుకుని ఆ సించు కాళ్ళ మీద కొడుతూ ఉంటాడు. దాంతో సించు వెంటనే సికా సికా అని తన వైఫ్ పేరుని పెట్టి పిలుస్తూ ఉంటాడు. అది విన్న రఘు వెంటనే సించును చూసి, అదేమిటి నీ వైఫ్ పేరు సీతలా కదా అని అంటాడు. ఇక్కడ సించు వెంటనే మరొక ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తాడు. ఆ మాటలు విన్న సించు వెంటనే రఘును చూసి, లేదు నా వైఫ్ పేరు సీతలా కాదు, తన పేరు సిక, మా హాస్పిటల్లోని వార్డు పేరు సీతల, ఈ సిక మా హాస్పిటల్లో వార్డు అయినటువంటి సీతలాని చంపేసింది, అందుకే నేను తనకి ట్రీట్మెంట్ చేయడం కోసం ఇక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న రఘు చాలా షాక్ అవుతాడు. దాంతో రఘు వెంటనే వాటర్ తీసుకురావడానికి వెళ్లిన సీతల దగ్గరకు వెళ్లి తనని కలిసి, అసలు నీ పేరు సీతల
శీతలానా లేక సికానా అని అడుగుతాడు. దాంతో శీతల వెంటనే రఘును చూసి, ఏమిటి నా హస్బెండ్ వచ్చేసాడా, ప్లీజ్ అతను చెప్పే మాటలు ఏవి నమ్మొద్దు, నేను చెప్పే మాటలు మాత్రమే నమ్ము అని అంటుంది. దాంతో రఘు అసలు ఎవరి మాటలు నమ్మాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు శీతల వెంటనే రఘును చూసి, నేను అక్కడికి వస్తే ఈ సించు నన్ను చంపేస్తాడు, నేను ఇక్కడి నుంచే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అంటుంది. కొంత సమయం తర్వాత శీతల మళ్ళీ, లేదు నేను ఎక్కడికి వెళ్ళను, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నేనే ప్రూవ్ చేస్తాను అని అంటుంది. పోలీస్ కంప్లైంట్ అని వినగానే రఘు చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత శీతల మరియు రఘు ఇద్దరూ కలిసి రఘు వర్క్ చేసే ఆ స్టేషన్ దగ్గరికి వస్తారు. తన భార్యను చూసిన సించు ఇక్కడి నుంచి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం నాతో రా అని పిలుస్తాడు. దాంతో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకుంటారు. అలా ఇద్దరు వెళుతూ ఉండగా సించు వెంటనే రఘుని పిలిచి తనకు కొంత డబ్బులు ఇస్తాడు. రఘు వెంటనే ఆ డబ్బుల్ని తీసుకుని సించును చూసి, నువ్వెలాగో నీ వైఫ్ ను చంపేస్తావు కదా, తను ఇక్కడే ఉంటే మేమిద్దరం కలిసి ఉంటాం, నీ భార్యని ఇక్కడే వదిలేసి వెళ్ళు అని అంటాడు. ఆ మాటలు విన్న సించు వెంటనే రఘును చూసి, నీకేమైనా మెంటల్ ఎక్కిందా, తను ఆల్రెడీ మెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇంత క్లియర్ గా చెప్పినా కానీ నా మాటలు వినవా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో శీతల అలియాస్ సికా వెంటనే ఒక రాడ్ తీసుకుని సించు తల మీద గట్టిగా కొడుతుంది. సించును కొట్టిన వెంటనే శీతల అలియాస్ సికా నన్ను ఎవ్వరూ నమ్మడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రఘు వెంటనే శీతలాని చూసి, నువ్వు ఏడవకు, మనం ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం, ఇక్కడే ప్రశాంతంగా ఉందాం అని అంటాడు. ఆ సమయంలో సించు ఇంకా బ్రతికే ఉండడంతో రఘు సించు మీద రాయితో కొట్టి తనను చంపేసి అక్కడే పూడ్చిపెట్టడానికి ఆ సించుని లేపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సించు జోబులో నుంచి ఒక పేపర్ కింద పడుతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి అది ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఆ పేపర్ లో డాక్టర్ ప్లేస్ లో సించు పేరు ఉంటుంది. అలాగే పేషెంట్ పేరు దగ్గర మాత్రం ఈ సికా పేరు రాసి ఉంటుంది. అప్పుడు రఘుకి ఈ సించు నిజమే చెప్పాడు, ఈ సించునే డాక్టర్, తన వైఫ్ సికానే పేషెంట్ అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో సికా ఒక రాడ్ తీసుకుని రఘు తల మీద గట్టిగా కొట్టేస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం సికా రఘుని చంపేసింది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ స్టేషన్ లోపల నుంచి రఘునే బయటికి వస్తాడు. నిజానికి ఈ రఘునే ఆ సికాని చంపేసి ఉంటాడు. ఫైనల్ గా మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఈ రఘు తనకు ఒక ఫ్యామిలీ ఉందని, తనని తన భార్య మోసం చేసినందువల్లనే తనని చంపేశాను అని చెప్పాడు కదా, అసలు నిజానికి తనకి ఫ్యామిలీయే లేదు అని, తను ఒక సైకో అని, తను ఆ ఇంట్లోకి వెళ్లి తనని రేప్ చేసి చంపేసి ఇక్కడికి వచ్చాడు అని తెలుస్తుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. గత జన్మలో చనిపోయిన వారు ఈ జన్మలో పుట్టి పగ తీర్చుకుంటారా? కిల్లర్ ఎందుకు అరుదైన పక్షిని పెంచుకుంటున్నాడు? నరబలి ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తే ఊరిని కాపాడవచ్చా? కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు అనేదే 2024లో త్రిష నటించినటువంటి బృందా వెబ్ సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ అయితే సుమారు 6 గంటల డ్యూరేషన్ ఉంటుంది. ఈ సిరీస్ ఫుల్ స్టోరీని క్లియర్ గా తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.